ముందు మురిసినమ్మ పండుగేరు కదా అన్నట్టే అయ్యింది కదా. ఎమ్మెల్సీలు కోదండరాం సారు, అలీఖాన్ సారు ఇద్దరి పరిస్థితి కూడా. అగో వాళ్ళకు మురిపేం లేకుంటే ఏమైందంటారా, గవర్నర్ కోటాల ఎమ్మెల్సీలు అప్పుడే వాళ్ళ పాలిట గణమ అయిందట. అట్లెందుకు అయింది ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు నేను చెప్పుకుంటూ వస్తా పారి. రేవంతాల సారు ముఖ్యమంత్రి అయినాక ఎవలను శాసన మండలికి పంపాలి అనుకున్నప్పుడు తొట్టతొలిసారి ఆయన మనసులో మెదిలింది ఎవరు అంటే ప్రొఫెసర్ కోదండరాం సారు. అప్పట తెలంగాణ కోసం లావు లడాయి చేసిండు. ఈయన ముఖం ఎంత ముద్దుగున్నదని మొగుల మీదికి ఎత్తుకున్న కేసీఆర్ సారు ఏమయ్యిందో ఏమో గాని ఆయన్ను పక్కకు పెడితే తెలంగాణ జనసమితి అని కోదండరాం సారు ఆయనో పార్టీ పెట్టి 10 ఏళ్ల ఏలుబడిలా బాగానే ఫైటింగ్ చేసిండు కానీ అప్పటంతా హైలైట్గా లేకపోయిండు. ఇక మనసు సెంచరీలు బాధపడుతున్న ప్రొఫెసర్ సారు మనసు తెలుసుకున్న మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు కాంగ్రెస్ ఏలుబడిలకు వచ్చినాక ఏం బాధపడకు సారు, నీకు నేను లేనా అని ధైర్యం ఇచ్చి గవర్నర్ కోటాల ఎమ్మెల్సీని చేసిండు. ఆయనతోని పాటు అలీఖాన్ సార్ను కూడా ఎమ్మెల్సీని చేద్దామంటే గవర్నర్ సార్ కూడా మారు మాట్లాడకుండా సరే అన్నాడు. ఎంతోమంది ఉండంగా ఏరికోరి వాళ్ళనే ఎందుకు ఎమ్మెల్సీలను చేసిండ్రని అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాగానే లొలిపెట్టిర్రు. దాసు శ్రావణ్ సారు, సత్యనారాయణ సార్లు అయితే పెద్ద కోర్టుకు పోయిండ్రు. ఇన్ని దినాల కోలే ఆ కేసు బంకపాక సాగినట్టు సాగుకుంటా ఆగుకుంటా ఇప్పుడు ముంగటికి వచ్చింది. కోర్టు అన్ని కాయిదాలు కూడా మర్రేసి తీర్రేసి అసలు కోదండరాం సార్ను, అలీఖాన్ సార్ను ఎమ్మెల్సీల చేయడమే తప్పు, అట్టెట్లా చేస్తారని వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసి సుప్రీంకోర్టు సుత్యతోని సరుసుడు ధరిస్తే మలి సర్కారుకు నెత్తి బొప్పి కట్టి బోర్డ్స్ వచ్చినంత పని అయింది. మరి కేసు ఎప్పటికి వాయిదా పడ్డదంటే ఆఖరి తీర్పు ఎప్పటి వరకు వచ్చేటట్టు ఉన్నది అంటే వచ్చే నెల 17కు వాయిదా పడ్డది. ఈడికే ప్రభుత్వానికి 6 గ్యారెంటీలు అమలు కాక పరిశాన్ ఉన్నదంటే మూలిగేనక్క మీద తాటికాయ పడ్డది అన్నట్టు మళ్ళీ ఇదో పరిశాను. ఇప్పటి పరిస్థితుల్లో ఇట్లా తీర్పు వచ్చుడు మాత్రము మలి సర్కారుకు శానా గట్టి దెబ్బనే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.